జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న ఆ పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గురు శిష్యుల గురించి, వారి అనుబంధం గురించి ఇంకా చర్చించుకుందాం. గురువుని సద్గురువు అని కూడా అంటారు. ఎన్నో యోగ మార్గాల్లో తన శిష్యుడి మీద ఎంతో నమ్మకం పెంచుకుంటారు. ఇందుమూలంగా ప్రజలు ఏం నమ్ముతున్నారంటే ఆత్మజ్ఞానం షార్ట్కట్లో జరుగుతుందని. కానీ ఇది నిజమైన విషయమే కాదు. సత్య మార్గమే మహిమ గలది. సత్య మార్గం అంటే అది శిష్యుడి దగ్గర ఏదో శక్తి లోపిస్తుంది. గురువు వెంటనే అతనికి ధైర్యం నూరుపోస్తాడు, ఎంకరేజ్ చేస్తారు, అతనిలో శక్తిని వెన్నుతట్టి మేలుకొలుపుతారు. అంటే ఇప్పుడు ఒకరికి శక్తి అనేది కొంచెం తగ్గిందంటే అతనికి వైటమిన్ టాబ్లెట్స్ ఇస్తారు. అది తీసుకుని అతను శక్తివంతుడవుతాడు, బలశాలవుతాడు. ఎవరైనా ఇప్పుడు అతిగా భయపడితే అప్పుడు తనకొక బ్రిడ్జిలా గురువు ఆదుకుంటాడు. వాళ్లను తద్వారా క్రాస్ చేయించాలి. ఎంతో పొడవైంది కాదు, మామూలు చిన్నదే. వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఆ ఒడ్డును జంప్ చేసి వెళ్లడానికి వాళ్ళకి కలేజా చాలదు. ఒకవేళ వాళ్ళ గురువు గాని లేదా పవర్ఫుల్ మనుషులుంటే వాళ్ళు వీళ్లతోటి చెప్పొచ్చు, జంప్ చేయండయ్యా లేదా దూకేయండి, ఏమీ కాదు, నేను మీకున్నాను కదా, నేను మీతోడుగా ఉంటాను, మీకేం కాదు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ రకంగా వాళ్లకు ధైర్యం చెప్పి వాళ్లను బాగా ఎంకరేజ్ చేస్తారు. వెంటనే వాళ్ళు చాలా ధైర్యంతో అక్కడి నుంచి జంప్ చేయడానికి పూనుకుంటారు. దీన్నే శక్తి మార్గం అంటారు. ఈ రకంగానే వాళ్ళు ఈ శక్తిని సంపాదించేది. యోగ మార్గంలో ఈ విధంగానే ఎన్నో సాహసకృత్యాలు చేస్తుంటారు. తమ శిష్యులకి కోల్పోయిన ధైర్యాన్ని మళ్లీ దక్కేలా చేస్తారు. ఆ ధైర్యంతో శిష్యులు జీవితంలో ముందడుగు వేస్తారు. ఎప్పుడైతే ధైర్యం కోల్పోతారో అప్పుడంతా సద్గురు వారికి ధైర్యం నూరుపోసి శక్తిని పెంచి వారికి ఒక చక్కని బాటను ఏర్పరుస్తారు. వారి అభివృద్ధి పథానికి తోడుగా నిలుస్తారు. ఒక గురువుగా తన జీవితాన్ని సార్థకం చేసుకోకపోతే ఇక తన శిష్యునికి ధైర్యాన్ని, శక్తిని పెంపొందించి వారి లక్ష్య సాధనకు ఎలా తోడ్పడగలరు? అంటే తన ఆఖరిదాకా రాణించలేదనేగా, తాత్కాలికమే కదా. అంచేత మీరు సద్గురువును వెతుక్కుంటే ఆఖరిదాకా మనతోనే ఉండిపోతారు. చివరిదాకా మనకు తోడుగా నిలిచి మన నీడలా వెన్నంటి ఉంటారు. ఫైనల్గా వారు గైడ్ చేస్తేనే మనకు సపోర్ట్గా ఉంటుంది, ఇంకెవరితోనూ అవసరం ఉండదు. అలాగే మనకు పూర్తి విశ్వాసాన్ని రప్పించి ప్రతి సమస్యను పరిష్కరించి అడుగు అడుగున గురువై మనల్ని మోక్ష మార్గంలో నడిపిస్తారు. ఈ రకంగా మనం పూర్తిగా ఆత్మవిశ్వాసంతో చెలామణి అవ్వడానికి దోహదపడుతుంది. ఆ రకంగా తయారు చేస్తారు. ప్రతి విషయంలోనూ విశ్వాస పాత్రులుగా మనకి నిలుస్తారు. ఏ ఒక్క విషయమైనా వారి పట్ల విశ్వాసంతో ఉంటే ఏ విధంగానూ వారి మీద ఆధారపడనక్కర్లేదు. వాళ్ల ఆశీస్సులతో మనకిలాంటి సద్గురువు దొరికితే మన కష్టనష్టాలన్నీ దూరం చేసుకోవచ్చు. చాలామంది ఏమడుగుతారంటే, గురువుల్లో కొందరు మహానుభావులున్నారు, మహానుభావుల నీడలో కొందరు ఎదిగి అద్భుతాలు సృష్టిస్తున్నారు, వారి అద్భుతాలు చూసి అవాక్కైపోతారు. వాళ్లకి ఈ గురువు ఎప్పుడూ మహాత్ముడితో సమానం. ఈ అద్భుత శక్తులన్నీ సాధారణమైన వాళ్లకి అసాధారణం. కానీ ఇది ఆధ్యాత్మికంగా అంటే మోక్ష మార్గంలో ఇలాంటి అవసరం ఉండదు. ఈ అతిశయ అద్భుతాలకి ఆధ్యాత్మికంలో అంతం అనేది లేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు, మహావీర భగవాన్, శ్రీరామచంద్రుడు, ఇలా ఏ దేవుడైనా సరే తాముగా ఏ అద్భుతాలు చేసింది లేదు. ఈ అద్భుతాలన్నీ వట్టి విజ్ఞాన ప్రయోగాలే, ఆటోమేటిక్గా జరుగుతాయి.
సైంటిఫిక్ విషయం. లేదంటే దేవలోకంలో ఉన్నవాళ్ళు చేసేదేంటి? ఆ మాటకొస్తే మనిషిగా ఏది అసాధ్యం కాదు. మనిషి దగ్గర ఈ అద్భుతాలు సృష్టించడానికి శక్తి కూడా లేదు. చాలామంది ఏం చేస్తారంటే విజ్ఞానం పరిజ్ఞానాన్ని సంపాదించరు. వారికి తెలిసిందే అద్భుతాలుగా భావిస్తారు. అంటే ఫస్ట్ టైం ఇప్పుడు ప్లేన్ ఎగిరిందని చెబితే ఏరోప్లేన్ గాలిలో తేలినప్పుడు అందరూ దీన్ని విచిత్రంగా భావించారు. మొట్టమొదట రైల్వే ఇంజిన్ రన్ అయిన టైంలో ప్రజలు చాలా విచిత్రంగా దీన్ని చూశారు. ఒక రకంగా ఇదంతా సైన్సే. సైన్స్లో ఉన్న గొప్ప అద్భుతాలే ఇవన్నీ. ఇలాగే జరుగుతున్నాయి. ఈ అద్భుతం అనేది ఎక్కడ విజ్ఞానం వికసించలేదో అప్పుడు దీన్ని అద్భుతం అని మనం అనొచ్చు. ఒకసారి ఈ విజ్ఞానం వచ్చి పోయిందంటే ఓపెన్ ఫర్ ఆల్. ఆ తర్వాత దీన్నే సాధారణ వస్తువుగా చెప్పుకోవచ్చు. అద్భుతమని మనం అనలేం. నిజంగానే ఈ అద్భుతం యొక్క అర్థం ఏంటంటే, అద్భుతం అంటే ఏంటంటే దీన్ని ఎవరు డూప్లికేట్ చేయలేరు. దీన్నే నిజమైన అద్భుతం అంటారు. కాని వీళ్ళందరూ ఏమంటారంటే చాలా తేడాగా చూస్తున్నావని. అంటే కుంకుమను పుట్టించడం, చేతి నుంచి కుంకుమ రప్పించడం, కాలు నుంచి కుంకుమ రప్పించడం, వెంటనే ప్రజలు అద్భుతమంటారు. ఇది అద్భుతమే కాదు, చాలా వరకు మోసమే కనిపిస్తుంది. ఈ మ్యాజిక్ చేసేవాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకిది చాలా తేలికైన పని. చేతిగారడి అంటారు. ప్రజలు వెంటనే ఇదంతా అద్భుతమనేస్తారు. నేను బాంబేలో ఉండగా ఒకరొచ్చి నన్ను కలిశారు. అతను మ్యాజిక్ చేయడంలో నిష్ణాతుడు. అతను నా దగ్గరకు వచ్చి మేం చేసేదంతా అద్భుతం కాదంటారే, మరి ఇది చూసి చెప్పండి ఏ పాటి అద్భుతమని. వెంటనే నేను ఆయనతో కాదండి ఇందులో అద్భుతం ఏముందని, ఇది అద్భుతం కాదు కేవలం గారడి అన్నాను. ఆయన అది యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడలేదు. ఆయన నాతో అన్నారు, నేను చిన్నపాటి మ్యాజిక్ షో నుంచి పెద్ద పెద్ద మ్యాజిక్ షోల దాకా చాలా చూశాను. నా వరకు నాకు గొప్ప అద్భుత శక్తి ఉందని భావిస్తున్నట్టు అన్నారు. ఇందులో మాయలు తంత్రాలు ఏమీ లేవు. ఇది అసలు దీని గురించి మీకేం తెలుసు? ఒక అమ్మాయిని కత్తితో రెండుగా నరకడం చూసారా? అలాంటివి మేము ఎన్నో చేశాం. దాన్ని రెండుగా కోస్తాం. కాసేపాగి చూస్తే ఆ అమ్మాయి హాయిగా ఆడుతూ పాడుతూ సంతోషంగా వస్తుందిగా. ఇది చిత్ర విచిత్రం కాదంటే ఇక దేన్ని ఒప్పుకుంటారు? ఎవరెలా చేయగలరు? రెండుగా కోసి మళ్లీ ఒకటిగా చేయడం ఇది గొప్ప అద్భుతమే కదా. ఆ తర్వాత చాలా వాదించాడు. నేను ఎంతో చెప్పి చూశాను, కానీ అతను వినిపించుకోలేదు. అప్పుడు వెంటనే ఆయన అడిగాను, ఎంతవరకు దీన్ని అద్భుతమని ఒప్పుకుంటారన్నాను. మీరు చూశారన్నారే శరీరాన్ని రెండుగా కోయడం, ఆ చోట ఒక బొట్టు రక్తమైనా కనిపించిందా? ఈ పెద్ద సాహసం చేయడం వల్ల కత్తికి ఎంత రక్తం అయ్యుండాలి? రక్తం వెల్లువై సాగాలి కదా, కాని కొంచెం కూడా రక్తం రాలేదే. వెంటనే ఆయన అన్నారు, అవును ఒప్పుకుంటాను. అవునమ్మా నేను ఒప్పుకుంటాను, కొంచెం కూడా రక్తం అనేది లేదు. మరి ఎలా ఆ అమ్మాయిని రెండుగా కట్ చేయగలిగారు? ఇది జంతర్మంత్రే. అమ్మా కట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి వెల్లకిలా ఉంటుంది. వీళ్ళు కింద నుంచి కట్ చేస్తారు. అక్కడొక బాక్స్ ఉంటుంది, మన అందరి ముందు అది కట్ చేసి వెంటనే ఓపెన్ చేస్తారు. తెరమరుగున చేసి చూపకండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇదంతా వట్టి మ్యాజికే. మనిషిని మూర్ఖుడిగా మార్చే తంత్రమే కదా ఇదంతా. ఎవరు నిజంగా సాహసవీరులై ఉన్నారో, అంటే తెలివిగా ఉన్నారో, వాళ్లంతా నిజంగా దారికి రానే రారు. ఏ ఒక అద్భుత శక్తి అతికించలేరు. వాళ్లకి ఆత్మ తప్ప వేరే ఏ విషయంలోనూ ఆ స్థాయికి నమ్మకం పెంచుకోరు. నేను నా అనుభవంతో చెప్తున్నాను. అంతా ఒక రకంగా వృధా ప్రయాస అనొచ్చు. ఈ లోకంలో అన్నీ గొప్ప గొప్ప విషయాలే కనిపిస్తాయి. అవి మాత్రమే కాదు, మహా గొప్ప సుఖాలు ఉన్నాయి. మన అంతరాత్మలో ఉన్న అద్భుతాలే ఇవన్నీ. దీనికి అర్థమే లేకుండా పోయింది. ఇందులో ఏమీ లేదని కొట్టిపారేస్తాం. ఇలా చేసేవాళ్లు రకరకాలుగా కనిపిస్తూ ఉంటారు. అది మాత్రమే కాదు, ధర్మం అనే పేరుతో చేసి ప్రజల్ని మూర్ఖుల కింద జమ కడతారు. కొందరు ఒంట్లో అమ్మోరు పోనడం ఏంటి? ఆ ఒంట్లోకి అమ్మవారు వచ్చేస్తే వాళ్ళు ఆ ఊ అని అరుస్తూ పాటలు పాడి పూనకంతో ఊగుతారు. అమ్మవారు నా ఒంట్లోకి దూరింది అని మెలికలు తిరిగిపోతారు. ఆ అమ్మోరు అప్పుడు మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటారు. ప్రజలేమో వాళ్లను అమ్మవారుగా తలచి సాష్టాంగ నమస్కారం చేసేస్తారు. వాళ్ళ
చేతి నుంచి ఛాతీ నుంచి కుంకుమను రప్పిస్తారు. వెంటనే అందరూ అమ్మోరే ఇచ్చినట్టు ఫీల్ అవుతారు. ఇదంతా మూర్ఖ శిఖామణుల పనిలా ఉంటుంది. ప్రజల్ని మానసికంగా దారి తప్పించే గారడే ఇదంతా. నేను తెలియక అడుగుతాను, నిజంగానే మీలో అమ్మవారు పూనితే మరి దీనికి చెప్పండి. ఈ కుంకుమకు విలువ లేదు, అవసరమూ లేదు. మీరు ఏదైనా అడగాలనుకున్నా ఇవ్వాలనుకున్నా రప్పించండి. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బాదుషాలకు గాని ఇతర స్వీట్స్కి గాని ఈ కుంకుమ వల్ల ఎవరికి ఏం లాభం చెప్పండి. ఒకటి మాత్రం చీపుగా దొరుకుతుంది అనొచ్చు, ఈ కుంకుమ మాత్రమే. దానికి అసలు వాల్యూవే లేదు. వెంటనే వాళ్ళని అమ్మవారు త్వరగా అనుగ్రహించినట్టు భావిస్తారు. ఈ మధ్య ఇండియాలో నీటి కొరత బాగా వ్యాపించింది. గుజరాత్లో, రాజస్థాన్లో మంచివన్నీ రప్పించండి. ఏది ఉపయోగం అది రప్పించండి. ఏది వాల్యూ లేదో దాన్ని రప్పించడంలో ఏం లాభం? ఇందులో గొప్పతనం ఏముంది చెప్పండి చూద్దాం. ఎవరు నిజమైన మేధావియో మేధా సంపన్నులో వాళ్ళు ఇటువంటి అద్భుతాలు చూసి మురిసిపోయేది లేదు. నా దృష్టిలో అద్భుతమనేది అది ఒకే ఒక్కటే. మనం మన ఆత్మను అర్థం చేసుకోవాలి, అలాగే శాశ్వతంగా ఆత్మను జయించాలి. ఇటువంటి విషయాలు కనుక నెగ్గగలిగితే ఇంతకంటే గొప్ప విషయం ఇంకేం ఉంటుంది? ఆత్మజ్ఞానం కంటే గొప్ప విషయం ఈ లోకంలో ఖచ్చితంగా ఏదీ ఉండదని బల్లగుద్ది నేను చెప్పొచ్చు. ఈ రకమైన విషయాలకు తోడుగా నిలవండి, జీవితంలో ముందుకొస్తారు. ఇటువంటి అద్భుతాలకు తమ గొప్పతనాన్ని పెంచుకోవాలని చాటి చెప్పారు. ఇంకా కొందరు ఒకటిగా మాట్లాడాలని జనాలు నమ్మకద్రోహానికి గురవుతున్నారు. మాటలకు బోల్తా పడుతున్నారు, వాళ్ళ చేష్టలకి మోసపోతున్నారు. వాళ్ళు చెప్పే ఈ విషయాలు మొత్తం 5 ఇంద్రియాలు మాత్రమే, ఈ పంచేంద్రియాల విషయాలే ఇవి. ఈ విషయం వచ్చి మర్యాద, లోభం ఇవన్నీ ఒక్కసారిగా చూడాలని కోరుకుంటున్నారు. కొందరు ఏ వింత చేసినా అది అద్భుతంగా భావించట్లేదు. ఎవరికైతే ఆత్మ తప్ప వేరే ఏది అక్కర్లేదో, ఎవరికైతే మోక్షం తప్ప వేరే ఏమీ అక్కర్లేదో వాళ్ళకి ఇదంతా ఏమాత్రం. ఎవరు ఇదంతా ఓవర్గా నమ్మేస్తారో వాళ్లే ఇందులో లోతుగా కూరుకుపోయేది. వాళ్ళు ఇందులోంచి బయటపడరు. వాళ్ళు పోయి ఇందులో పడిపోరు, కానీ అందులోంచి బయటపడడం అంత తేలిక కాదు. అందులో పడరు, ఎందుకంటే ఇందులో ఏం ఉపయోగం ఉంది? ఈ రకమైన చేష్టల వల్ల మీ బాధలు 1% తగ్గిపోయినా, కష్టాలు కన్నీళ్లు దూరమైపోయినా ఉపశాంతి అప్పుడు కలుగుతుంది. 10 నిమిషాలు మనశ్శాంతి దొరికినా మీరు సంతోషంలో తేలుతారు. దీని గురించి 4-5తో చెప్పి చర్చించుకుంటారు. ఈ విధంగా సాగిపోవాలి. మీ దిగుళ్ళు, బాధలు అంతా తేలిగ్గా దూరమయ్యేవి కావు. ఇందులో ఏ తేడా ఉండదు. ఇవన్నీ ఆశ్చర్యక్రియలు. ఇలా ఉండగా వీటికొక విలువ ఇచ్చి వీటి వెనకాల పడాల్సిన అవసరం ఏముంది? అది నిజమైనదైతే మనల్ని బాధ నుంచి విముక్తి కలిగించాలి. లేదంటే గుజరాత్లో, సౌరాష్ట్రంలో శ్రీ రాజచంద్రయ్య అని ఒక మహాయోగి ఉండేవారు. 125 క్రితం ఆయన నివసించారు. ఆయన ఒక పురుష పొంగవుడిగా నిలిచాడు. ఆధ్యాత్మికంలో ముందంజలో ఉండేవాడు, ఆత్మజ్ఞానం జయించినవారు. కానీ అతిశయోక్తులెన్నో ఆయన నుంచి బయటపడ్డాయి, చాలా. కానీ ఆ అతిశయోక్తులకు ఆయన భ్రమసిపోలేదు. ఇంకా చెప్పాలంటే ఈయన 100 పర్వాలు జయించారు. ఎట్ ఏ టైం 100 విషయాలు జ్ఞాపకం ఉంచుకుని వాటిని వరుస క్రమంలో రిపీట్ చేయడమూ జరిగింది. ఇవేవి ఆషామాషి విషయాలు కాదు. 2, 3, 4 అనే సూత్రం ఆయన జీవితంలో పాటించలేదు. ఆయన చేసినవన్నీ మహాద్భుతాలే. ఇది మాత్రమే కాదు, గొప్ప గొప్ప రచయితల మాతృకను అనువాదం చేసేవారు. ఆ తర్వాత కవితలు లిఖించేవారు. ఒకసారి మ్యాటర్ చదివి ఆయన తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒకసారి విషయం మొత్తం విపులంగా చదివేస్తారు, అది అలాగే ఆర్డర్లో తిరగజెప్పేస్తారు. ఆయన 100 విషయాలను బాంబేలో చాలా మంది ముందు చెప్పి నిరూపించుకున్నారు. ఆ రోజుల్లో ఇంగ్లీషు వాళ్లకి మతిపోయేలా ప్రతిభ ఆయన చూపించారు, అది కూడా మెజిస్ట్రేట్కి ముందు. అందరూ ఆశ్చర్యపోయారు, అలాగే విస్తుపై చూశారు. అది మాత్రమే కాదు, ఈ విక్టోరియా మహారాణికి వార్త తెలియజేశారు. ఈ అద్భుతాన్ని తిలకించామన్నారు, బావుందన్నారు.
విక్టోరియా మహారాణి ఆశ్చర్యచకితురాలైంది. ఆమె అతణ్ణి తీసుకురమ్మంది. నేను వెంటనే చూడాలి, అందుకే పిలిపించాను ఆవిడ అంది. అందువల్ల అతణ్ణి ఫారిన్కు తీసుకురమ్మంది. వీళ్ళందరితో పాటు గవర్నర్ గారు కూడా ఉన్నారు, వారి వెనకాల ఉన్నారు. అతని దగ్గరకొచ్చి, మా విక్టోరియా మహారాణి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, ఆమె సకల మర్యాదలు చేస్తారు, మిమ్మల్ని చక్కగా చూసుకుంటారు, కొత్త అతిథిలా మీరు సౌకర్యంగా ఉండొచ్చని చెప్పి మీ రాక కోసం ఎదురు చూస్తున్నారని, మీ 100% విషయం త్వరలో దక్కబోతుంది, అది మీరు ఆలోచించాలన్నారు. వెంటనే శ్రీరాజచంద్రులు కుదరదు అన్నారు. నాకివన్నీ సరిపడవు, సరిపోయినా నా ప్రతిభని ఎవరికోసం ఆట వస్తువుగా మార్చుకోను. 100 రకాల వింత విషయాలు బయట పెడితే ఆత్మ నుంచి మనం దూరమైపోతాం, అలాగే లౌకికంగా దిగజారిపోతాం. ఈ విధంగా చేస్తే నిజంగా మనకు ముక్తి అనేది దక్కదు. దానికి స్ట్రెయిట్గా నో అని చెప్పేస్తే ఇక నాకు ఏ గొడవ ఉండదు. అదేవిధంగా ఈ 100 విషయాల మ్యాటర్ని ఆయన ప్రయోగం చేసి చూపించలేదు. ఆయన ఆత్మచింతనలో మునిగిపోయారు, ఆయన అందులో ఐక్యమైపోయారు. కానీ ఆత్మజ్ఞానం అతనికి ప్రాప్తం కలిగింది, ఈ అవేర్నెస్ మాత్రం ఉంది. ఇది ఇంకే విధంగా చెప్పకూడదు. అతను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే, ఎప్పుడూ మోక్షం ఒక్కలాగే ఉంటుంది, మోక్షం తన మనసులో ఉంటుంది. లౌకికంలో ఉన్న ప్రతి విషయము ఆసక్తిగా ఉండదు, అన్ని విషయాల్లోనూ ఆశ లేదు. ఇటువంటి మనోభావం కలిగినప్పుడే అభివృద్ధి సాధిస్తారు. ఇవన్నీ మీకు బై ప్రొడక్షన్లోకి వచ్చేస్తాయి, అది తప్ప ఇంకేది అలా కాదు. కానీ ఇక్కడ శ్రీమద్ రాజచంద్రుడికి అలా కాదు. కానీ అతను అవన్నీ సాగనివ్వకుండా, ఇదంతా మనకొద్దు, ఇందులో మనం ఇరుక్కోకూడదు, ప్రజల్ని కలిసి ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించాలి అంటే ఆత్మకు సంబంధించిన విషయం వదిలేస్తారు. ఇటువంటి విషయాలు మహత్తరమైనవి. లౌకిక విషయాలు పొందడానికి ప్రాప్తం ఉండాలి, ఆత్మ విషయాలు అందరిదాకా పోయి చేరాలి, ఆ లక్ష్యం సాధించాలి. ఆత్మశాంతి, వాళ్ళకి ఆత్మశాంతి కలిగించాలి. అదే ఆయన ఆశయం అయ్యింది జీవితంలో. దీన్ని ఆయన లక్ష్య సాధనగా పెట్టుకున్నారు. కానీ ఆయన వయసు చాలా చిన్న వయసు, 40 ఏళ్లకే ఆయన కన్ను మూశారు. అవును, జ్ఞానులు ఈ విధంగానే కదా నడుచుకోవాలి, చాలా మెలకువగా ఉండాలి. కొద్దిగా ఆశ్చర్యానికి ఆనందానికి గురవలేదు. నిజమైన గురువు అనేవారు వారి శిష్యులకి ఏమీ నేర్పించడం లేదు. అలాగే నిజమైన శిష్యులు తమ గురువుగారి ఆధ్యాత్మిక విషయం తప్ప ఇంకే విషయంలోనూ మనసు పారేసుకోకూడదు. మనసారా ఈ విషయంలో గురు శిష్యులు ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇటువంటి ఆశ్చర్యాలు, అతిశయాలు మనం తొలిమెట్టుగా భావించాలి. వీటికి దూరంగా ఉండడం చాలా అవసరం. ఇటువంటి ఆశ్చర్యాలు మనల్ని మంచి దారిలో నడిపిస్తాయి. ఈ విచిత్రాలన్నీ పర్యవసానాలే, పరిష్కారం ఉంటే ఖచ్చితంగా డెవలప్ కావచ్చు. అది మాత్రమే కాదు, ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అండ్ కాజ్ ఇన్ ద సైకిల్ అతిశయాలు చేయిస్తుంది. దీని రిజల్ట్ ఏంటి అంటే, అమ్మా నాన్న లేకుండా మీరు పుట్టగలరు, కానీ కారణం లేకుండా ఒక విషయం జనించదు కదా. అతిశయం అనేది ఏంటంటే, ఆ నాణ్యత లేకుండా ఎలా ఒక పని విజయం సాధించగలరు? మనల్ని మన ప్రజలు అందరూ కొద్దిగానే నమ్మడం మొదలెట్టారు, కారణాలు పెద్దగా భావిస్తారు. సాధారణ ప్రజలు అంతగా చేయడం లేదు. ఎవరు తెలివైన వాళ్ళో వాళ్లకు బాగా అర్థమవుతుంది. ఇందులో పడ్డం అనేది లేదు, అమాయకంతో పడిపోతున్నారు. ఇక్కడ ఈ చోట ఏం జరిగిందో, మన జీవితంలో మనం ఏ విషయాలు చూశామో అతని సైంటిఫిక్ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ మాత్రమే. ఎన్ని రకాల విధులు మూకుమ్మడైనా ఏకధాటిగా జరగడం లేదు. ఒకే ఒక విషయంతో కోరుకున్నది జరగదు. మీరే వెళ్ళి వెతికి చూడండి. మన జీవితంలో ఏదైనా మీరు తీసుకోవచ్చు. మన జీవితంలో ఇతరులకు ధైర్యాన్ని నూరిపోయాలి, సాయం అందించాలి. యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఏమనిపిస్తుంది? ఏ కారణమూ లేకుండా మనకు ఇలా జరిగిపోయింది అనుకుంటాం. అలా అనుకోకూడదు, దాని వెనకాల చాలా జరగాల్సింది. An incident
హ్యాస్ సో మెనీ కాసెస్ అండ్ ఇన్ యాక్సిడెంట్ టూ మెనీ కాసెస్. కారణం ఇదంతా జరగడమే. ఇవన్నీ కారణాలే. సడన్గా ఎదురైన ఎఫెక్ట్ల గురించి ఆల్ ఆఫ్ సడన్గా వచ్చిన ఎఫెక్ట్లే. ఆ కారణంగా మీకు యాక్సిడెంట్ అవుతుంది. ఇవి కొన్ని వింతగా ఉంటాయి. వాస్తవానికి ఇలా జరగట్లేదు. ఇదంతా విధి వైపరీత్యమే. మీ జీవితకాలంలో ఏ విషయమైనా విధి లేకుండా జరగదు. ఎన్నో విషయాల్లో కలిసొస్తాయి. ఒకటైతే కదా టీ పెట్టగలం. ఒక టీ పెట్టాలంటే అక్కడ ఎన్ని వస్తువులు కావాలి అంటే, ఒక స్టవ్, ఒక గిన్నె, ఒక ప్యాకెట్, టీ ప్యాకెట్, షుగర్ కావాలి, మంచినీళ్ళు కావాలి, ఇవన్నీ కావాలి. ముఖ్యంగా లైటర్ కావాలి. లైటర్ లేకుండా మనం టీ పెట్టలేం. మనము ఉండాలి. మనం లేకపోయినా టీ పెట్టలేం. అన్నీ సవ్యంగా ఉంటేనే ఒక కప్పు టీ పెట్టగలం. అజ్ఞాన దశలో మనం ఏమంటాం? నేను టీ పెట్టాను. కాని జ్ఞానులేమంటారు? తెలుసు, మేం ఏమీ చేయలేదు. అంతా ఒక చిన్న అగ్గిపుల్ల లేకున్నా కూడా టీ పెట్టడం సాధ్యమా చెప్పండి? ఇవన్నీ మనకు అవసరమే. మనిషిలో అహంకారం ఉంది. ఈ అహంకారం ఏమంటుంది అంటే, ఎవరికీ ఏ క్రెడిట్ ఇవ్వడం లేదు. అవన్నీ నేనే చేశాను అంటుంది. నేనే చేశాను అంటుంది. కానీ ఎవరు చేస్తారో వారు అజ్ఞానంలో నుంచి బయటపడతారు. కాని నేను చేశానని గొప్పలు పోతారు చూసారా, ఆ చోట అతను చైతన్యవంతుడవుతాడు. కాబట్టి ఇది అనుభవంలోకి తీసుకోవాలి. అనుభవంలో 2 రకాల విషయాలు గమనించాలి. మంచిది సుఖంగా ఉంటుంది, చెడ్డది దారుణంగా ఉంటుంది. అనుభవించక తప్పదు. నిజంగా ఇది చేతల్లోకి వస్తే ఇక్కడ అతిశయాలన్నీ చేసేదెవరు? ఈ మోక్ష మార్గంలో అతిశయాలకు వాల్యూ లేదు. అన్నీ పోయాయి. దీన్నేది పెద్దగా ఆలోచించనక్కర్లేదు. మీ చేతికి ఎవరైనా సూర్యుని ఫోటో ఇస్తే అప్పుడు కూడా మీరు అది చూసి అదిరిపడకూడదు. అంతకు మించి మీరు చెప్పొచ్చు, సూర్యనారాయణ నువ్వు ఎక్కడున్నావు? ఆ స్థలం నీకు బాగాలేదా? అది తీసుకొచ్చి చేతిలో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? చేతిలోకి తెచ్చిపెట్టుకుంటే మనకేం దక్కుతుంది? నీ స్వార్థం కోసం నువ్వది చేతిలోకి తీసుకుంటావు. ప్రజలందరూ ఒక్కటై ఆఖరిలో ఒక పిచ్చివాడున్నాడు, దారిలో వచ్చేపోయేవాళ్లంతా కేకలేసి పట్టిస్తారు. ఆ చోట 100 మంది గుంపు చేరతారు. ఇదేదో విచిత్రమైన విషయంలా ఉంది. ఇందులో విలువేముంది? ఇది ఎందుకోసం చేయాలి? ఎవరైతే మోక్ష మార్గంలో పయనిస్తారో వాళ్లు దీనికి బెదిరిపోరు. వాళ్ల ఆత్మకే మహత్యం ఎక్కువ. ఇంతకంటే గొప్ప విషయం ప్రపంచంలో వాళ్ళకి ఏదీ లేదు. దేనిని వాళ్లు పెద్దగా తీసుకోరు. ఏ విషయానికైనా వాళ్లు విలువ ఇవ్వరు. నిజం అనిపిస్తేనే వాళ్లు ఆ విషయాన్ని నమ్ముతారు. జై సచ్చిదానంద.